ఓం నమో వెంకటేశాయ. ఆనందనిలయ దివ్యధామ దర్శన భాగ్యాన్ని పొందుతూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తిభావనతో వీక్షించే భక్తులందరికీ కూడా సాదర స్వాగతపూర్వక నమస్సుమాంజలను సమర్పిస్తూ ఈనాటి కళ్యాణోత్సవాన్ని, స్వామివారి వైభవాన్ని వీక్షించి అనుసంధానం చేసుకునేందుకు స్వామి అనుగ్రహం కోసం ప్రయత్నం చేద్దాం. ఆపాదమస్తకం స్వామిని దర్శిస్తూ స్వామి అనుగ్రహమే మనకు ఆధ్యాత్మిక నిగ్రహము అనేటటువంటి భావనతో దివ్యమంగళ విగ్రహ స్వరూపుడైనటువంటి స్వామిని అలా దర్శిస్తూ ఆనందిస్తుంటే కలిగేదే నిజమైనటువంటి ఆనందం. విలువైనటువంటి జీవన వ్యవస్థను, మానవీయ విలువలను పెంపొందింపజేసేందుకు రామావతారం, కృష్ణావతారాల్లో స్వామి ఎన్నో విధాలైనటువంటి పద్ధతులను తాను అనుసంధానం చేసి, తాను అవలంబించి, తాను నిర్వహించి, తాను ఆచరించి మనందరికీ ఆచరించేట్టుగా మార్గాన్ని చూపించినటువంటి మహానుభావుడు పురాణ పురుషుడు. అందుకనే ఆ స్వామిని దర్శించడం వలన ఆనందం కలుగుతుంది, ఆ స్వామిని సేవించడం వలన ఆనందం కలుగుతుంది, ఆ భగవంతుడి నామస్మరణ వలన మరింత ఆనందం కలుగుతుంది. ఎంత పలికినా తరగనటువంటిది, అక్షయమైనటువంటిది గోవిందనామం. అంటే ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఇంకా భగవంతుడికి ఆనందం కలిగేదే కానీ దానివలన ఇబ్బంది లేదు. కాబట్టి అలా భగవంతుడిని గోవిందాన్ని వేడుకుందాం. అదిగో పూర్ణఫలమనే నారికేళ ఫలం, చ్యూతపల్లవం అంటే మామిడాకులు, శుభకార్యాల్లో వినియోగించేటటువంటి శుభప్రదమైనటువంటి మామిడి ఆకులు. అందున చైత్ర వైశాఖములు వసంత ఋతువు కాబట్టి మామిడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అటువంటి చ్యూతపల్లవములను, అదేవిధంగా పుష్పాలతో అలంకరించినటువంటి ఆ రజత కలశాన్ని దర్శిస్తున్నాం. విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కైంకర్యములను అర్చక స్వాముల వారు వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిత్య కళ్యాణోత్సవంలో నిర్వర్తిస్తున్నారు. వీక్షిస్తూ వారు పఠించే మంత్రాలను వింటూ గోవిందాన్ని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. వీక్షించే భక్తవరేణ్యులందరికీ కూడా శ్రీవారి కళ్యాణోత్సవం ఆనందదాయకమైనదిగా భావిస్తూ ఈ ఆనందము అక్షయమై మరింత ఇనుమడింపజేసేటటువంటి విధంగా ఆ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని వేడుకుంటూ నేటి కళ్యాణోత్సవ విశేషాలను స్వామి అనుగ్రహం లభించిన మేరకు మనము అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వక్సేనారాధన పుణ్యాహవచన కైంకర్యాలు వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా మహానుభావులు వారు విఘనస మహర్షి అందించినటువంటి ఆగమాన్ని అనుసరించి నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణోత్సవంలో వాటన్నింటినీ పూర్తి చేసి తరువాత అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ వేరేదైనా పాత్రలను ఉంచవచ్చు, కానీ ఇక్కడ మృణమయ పాత్రలు అంటే మట్టితో తయారు చేసినటువంటి పాత్రలనే ఉంచి వాటిపైన నవధాన్యములను, అక్షతలను, పుష్పాలను ఉంచడంలో అంకురార్పణకు ఒక ప్రత్యేకత సద్యో అంకురార్పణ అని వైఖానసాగమంలో పేర్కొనబడుతూ ఉన్నది. అలా మరి మామూలుగా అయితే భూమాత, పృథివీ సూక్తము ఇవన్నీ కూడా చక్కగా అనుసంధానం చేయబడే సందర్భంలో భూమి
మరి ప్రకృతి రామణేయకతో కూడినటువంటి వృక్షములు ఏపుగా పెరగటానికి భూమి ఉపయోగపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇందులో ఉంచినటువంటి నవధాన్యములు ఎంత బాగా పెరిగితే మానవ వివాహంలో వీటిని పాలికలు అంటారు. అవి ఎంత ఏపుగా పెరిగితే వంశం అంత బాగా వృద్ధి చెంది ఆ దంపతులు అంత సుఖ సంతోషాలతో ఉంటారని మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ లోకమంతా ఆయన కుటుంబమే. ఈ విశ్వం అనేటటువంటి కుటుంబానికి ఆయనే కర్త, భర్త, ఆయనే సంరక్షకుడు కూడా. అటువంటి స్వామివారి కళ్యాణం అంటే ఎవరికి ఆనందం కాదు, అందరికీ ఆనందమే. అందుకనే ఆనందంగా చేతులు జోడించి నమస్కరిస్తూ గోవింద అందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, నీ నామమే మాకు నిధియు నిధానము అంటాడు. ఆ భగవంతుడి యొక్క దివ్యనామమే మనకు ఆనందదాయకం. ఆ నామాల స్వామి యొక్క దర్శనమే ఆనందదాయకం. చూడండి, ఆ పుష్పాలు రంగులు వేరవ్వచ్చు, జాతులు వేరవ్వచ్చు, లభించిన వృక్షాలు వేరవ్వచ్చు, కానీ భగవంతుడి సేవలో వినియోగించబడుతున్నాయి. అట్లాగే మన భాషలు వేరు కావచ్చు, మన మాటలు వేరు కావచ్చు, మన ఆచార వ్యవహారములు వేరు కావచ్చు, మన విధానములు వేరు కావచ్చు, మనం ఉండే ప్రదేశాలు వేరు కావచ్చు. కొందరు వెంకటేశ్వర అంటారు, కొందరు తిరువెంకటముడయ అని అంటారు, కొందరు బాలాజీ అంటారు, కొందరు భగవాన్ వెంకటేశ అంటారు. ఎలా పలికినా గోవిందుడు ఒక్కడే. ఆయనే సర్వాంతర్యామి, ఆయనే రక్షకుడు. అందుకనే బ్రహ్మాండ స్కాంద పురాణాంతర్గతంగా వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యత్ అని చెప్పబడుతున్నది. కాబట్టి భక్తులారా, భక్తితో వీక్షిద్దాం, భగవంతుడే సర్వస్వని భావిద్దాం. రక్షించేది ఎప్పటికీ ఆ భగవంతుడే, రక్షించబడేది మనము. అలా మనల్ని రక్షించాలంటే అక్షయమైనటువంటి అనుగ్రహాన్ని మనకి స్వామి ఇవ్వాలంటే గోవిందాన్ని పిలవటం ఒక్కటే శరణు. నీకే శరణు గోవింద అంటూ రక్షాబంధనాన్ని వీక్షిస్తూ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని గోవిందనామంతో వేడుకుందాం. అర్చక స్వామి వారు పఠించే మంత్రాలు విందాం. తదుపరి స్వామి అనుగ్రహం కలిగినప్పుడు మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. మధ్య మధ్యలో మంగళవాయిద్యములు, సంకీర్తనలు ఇవన్నీ కూడా కళ్యాణంలో విశేషము. వీక్షించే భాగ్యం మనందరిది. भगवतो नारायण पदे प्रोटोतमस्वामिनः वैवाहिकोत्सवाङ्गकर्मणि प्रतिसरपूजान्ते ओं श्री गमावाहयामि नागराजमावाहयामि अनन्तमावाहयामि तात्तदेवमावाहयामि यज्ञाबन्धनदेवताभ्यो नमः आवाहयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि आर्घ्यपाद्याचमनीयादि चतुरोपचारां समर्पयामि नानाजपरिमलपत्रपुष्पाणि पूजयामि ओं अनन्ताय नमः शेषाय नमः नागराजाय नमः तात्तदेशाय नमः धूपदीपालङ्करणार्थमक्षतां यामे पूर्वपरनिवेदयामे ताम्बूलनिवेदयामे आवाहनदेवताभ्यो नमः पुनरार्घ्यपाद्याचमनीयादि चतुरोपचारां समर्पयामि सुप्रेतः सुप्रसन्न वरदो भवन्तु हरिः ओं स्वस्ति नो ममेतामस्विना भगः स्वस्ति देव्यातिथिरनर्मणः स्वस्ति पूषासुरो ददातनः स्वस्ति द्यावापृथिवे सुचेतनः स्वस्ति एवायं बभ्रवामहे सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्ति स्वस्त्यादित्या सोपवन्तु नः विश्वे देवानोद्या स्वस्ति वैश्वानो सुरग्निं स्वस्ति देवा बन्धवः स्वस्ति स्वस्तिनो रुद्रक्पात् ब्रह्मजः स्वस्ति मित्रावरुणः स्वस्ति देवते स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अतिरेकुते स्वस्ति बन्धामनो त्रेमासो ध्याचन्द्रमसा ददातरिग्धता जानता सङ्गमेमहे स्वस्ति नन्तार्यक्षामरिष्टनेमे महद्भूतं वा यजन् देवतानाम् असुरग्नमिन्दासगपद्यस्व नावामेवारुहेम तं वमजमाङ्गेरसङ्गयं स्वस्तात् प्रेमनसात्राक्षं प्रेतपाणेषणं प्रपद्ये स्वस्ति सम्पादेशनम यन्नो अस्तु शुभगं शुभम्. ఇది సకల శుభదాయకం శ్రీవారి కళ్యాణోత్సవ వీక్షణం. ఆనందదాయకం గోవిందనామం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. భక్తులందరికీ దర్శింపజేస్తున్నారు అర్చకవరేణ్యుల కంకణములను. ఎందుకంటే భక్తుల కొరకు భగవంతుడు, భక్తుల మధ్య భగవంతుడు, భక్తుల మనస్సులలో భగవంతుడు. భక్తితో వేడుకుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆయన ఎంతటివాడు, ఎంత మాత్రమున ఎవరు తలిచినా అంత మాత్రమే నీవు అంటాడు హనుమాచార్యుల వారు. ఎవరు ఎలా తలిస్తే, ఎవరు ఎలా పిలిస్తే, ఎవరు అలా భావిస్తే అలా వారందరికీ అనుగ్రహాన్ని ఇచ్చే స్వామి అదిగో అలా ముందుకు కదలి మన ఇంటికి వస్తున్నటువంటి అనుభూతి కలుగుతున్నది. నమస్కరిద్దాం, గోవిందాన్ని పిలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సశంఖ చక్రం సగిరీటకొండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం అని విష్ణు సహస్రనామంలో చెప్పారు కదా. తదుపరి ఈ స్వామి ఎంత గొప్పవాడు.
నారాయణ శతకంలో భాగవతాన్ని మనకు అందించిన పోతనామాచ్యుడు నారాయణ శతకాన్ని అనుసంధానం చేశాడు. దాంట్లో అంటాడు, ధరసింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయములెల్లవంది ఘనమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రి అయి వరుసన్నీ ఘనరాజసంబు నిజమై వర్ధిల్లు నారాయణ అని. చూడండి, ఆ మహానుభావుడు భక్త కవితా చతురానని అయినటువంటి భక్తపోతనామాచ్యుడు తన సహజ పాండిత్యంతో ఎలా వర్ణించాడో ఈ స్వామిని. ధర సింహాసనమైందట, భూమంతా సింహాసనం. నభంబు గొడుగై, ఆకాశమంతా ఛత్రంగా మారింది. దేవతలందరూ కూడా సేవకులయ్యారు. మరి ఋషివరేణ్యులందరూ కూడా స్తోత్రపాఠకులయ్యారు. మరి వందిమాగతులందరూ కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మాండమంతా కూడా ఆయన ఆకారమైందట. లక్ష్మీదేవి ధర్మపత్నిగా విరాజిల్లిందట. సాక్షాత్తు సృష్టి చేసే బ్రహ్మ కుమారుడయ్యాడట. పరమ పావని గంగ కుమార్తె అయిందట. ఇన్ని రకాలుగా ఈ సృష్టి అంతా నీదే అయితే, ఓ నారాయణ, నారాయణ నీ నామమిగతీక కోరికలు మాకు కొనసాగుటకు అన్నట్లుగా వేదముల చేత వినిపించబడే వేదవేద్యుడవు నువ్వు. వేదములను కాపాడి, వేదములను రక్షించి, వేదముల చేత వినిపించి నృతించి స్తుతించబడేటటువంటి ఓ మహానుభావ, నీ పాదములే మాకు శరణు. నీ పాదములను మేము ఆశ్రయించి ఉండగా మాకేల చింత, మాకేల కొరత, మా చింతలన్నీ తొలగిపోతాయి, మాకు ఆనందం కలుగుతుంది. అందుకనే నారాయణుని నమ్మమన్నాడు ఒక సందర్భంలో ఒక మహానుభావుడు. నరుడిని నమ్ముట కంటే నారాయణుని నమ్ముట మిన్నా అన్నాడు. పెద్దవారు చెప్పే మాటలు ఎప్పుడూ కూడా ఆచరణయోగ్యమైనటువంటివి. అందుచేత నిన్నే నమ్ముతున్నాం, నీయందే విశ్వసిస్తున్నాం, నీయందే మనసు లగ్నం చేస్తున్నాం, మమ్మల్ని అందరినీ రక్షిస్తానని అదిగో నీ దక్షిణ హస్తానికి దీక్షా కంకణాన్ని అనుగ్రహిస్తున్నావు కదా స్వామి. सुमङ्गलेर्यं वधूरिमागं समेधवस्यतां सौभाग्यमस्मै दत्ता यादास्तविपरेतन शिवां समेन्द्रमेकासुपुत्रागुं सुभागां कुरु ददास्यां पुत्रानादेः पदि मेकादशं गृहे सुमङ्गलेर्यं वधूरिमागं समेधवस्यतां सौभाग्यमस्मै दत्त्वा यादास्मविपरेतन शिवां समेन्द्रमेकासुपुत्रागुं सुभागां कुरु ददास्यां पुत्रानादेः पदि मेकादशं गृहे रोजनो रोजमानस्वनो शोभमानकल्याणः कृष्णस्वां रक्षतो चक्रवोत्वं धनुः पूर्वं दक्षिण नवरङ्गदोदेशनन्दकोरस्ताद्या सुखे कान्तरे दत्ताः विघ्नो विघ्नानि स्तोत्रधारिं प्रोदया दुःखाद्यमो वरुणो विक्रमात् कुबेरो रक्षया जीर्णपुनाभ्यः मनः सर्वे रक्षन्तु रक्षाम् आत्मरक्षां कृत्वा. ఇది రక్షాబంధనం. అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహించి
స్వామివారి యొక్క చరణారవిందముల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రుని ఆహ్వానిస్తూ హోమ కైంకర్యాన్ని ప్రారంభిస్తారు. హోమాన్ని వీక్షిద్దాం. ఇంద్రాది దిక్పాలకులందరినీ కూడా అగ్నిముఖావై దేవా అన్నట్టు అర్చక స్వామివారు వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా పఠించే మంత్రాల ద్వారా అనుసంధానం చేస్తారు. వీక్షిద్దాం. ఏతోన్వేంద్రమితి జ్ఞాల్యం ప్రోక్ష్య ఏతోన్వేంద్రం స్తవాం శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుగ్ధైర్వా వృతాంసం సుదాసైర్వాన్మత ఇంద్రాసద్దాసద్దాపృతిమే ఇంద్రశుద్ధం సద్వారత్నా నిదాజాసద్వాజం నిదాసే गायत्रीं प्रोक्ष्य षण्मात्रं लेख्य रेखायां स्कन्धमावाहयामि कनने पितरमावाहयामि स्तण्डीले भूमिमावाहयामि अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसदप्रथम तत्पुरेणर्गो देवसति मेहते यायो न प्रचोदयात् ब्रह्मज्ञानममृता ओम चतुरस्राकारमण्डले ओम भू ब्रह्माण्डमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासना राधारविन्दो इन्द्रमावाहयामि सोममावाहयामि यज्ञांगमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारस्य इदमासना ब्रह्मं रोचष्यामि आजमानोऽस्तु सप्तऋषि नागम जाते सोमं प्रोचष्यामि आजमानोऽस्तु सप्तऋषि नागम जाते ओम प्रोक्ष्य पात्रादावमादाय अदोसोर्यस्तरस्मिभिः विष्णु सोमोऽसि प्राच्या प्रथमे अंतरिक्षाय स्वाहा बर्हिः शौचाय स्वाहा इति विष्णोस्तुभोऽसि परिस्मरणकूर्चं निधाय इति विष्णोस्तुभोऽसि 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 वस्तुमदस्तुतान् देवेभ्यः विष्णोस्तुभोऽसि दासे सुदासे ध्रुवासे तारुणासे विष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रोचष्यामि प्रोचग्निमृत्युं देवतावद्यतं नागस्वटजमानोऽस्तु सप्तऋषि नागं सुकृतां यत् लोकस्तत्रेमं यज्ञमेधामानुपदेः सोमं प्रोक्ष्य सोमं प्रोचष्यामि प्रोचग्निमृत्युं देवतावद्यतं नागस्वटजमानोऽस्तु सप्तऋषि नागं सुकृतां यत् लोकस्तत्रेमं यज्ञमेधामानुपदेः ओम प्रणय वो गृह्णातु सवै गृह्णातु तस्मै वा गृह्णामि तस्मै वा गृह्णामि तस्य सर्वरेण्यं वर्गो देवसति मेहते यो न प्रचोदयात् रामेण ओम प्रजापतिमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निसोममावाहयामि वसुनावाहयामि मरुदनावाहयामि रुद्रानावाहयामि अपपश्य ओम महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि कुषाणमावाहयामि कक्षमावाहयामि कक्षदर्शमावाहयामि औपासयज्ञमावाहयामि यज्ञदर्शां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभाग्ये प्रजापतियजुष्टनिर्वपामि अग्नियजुष्टनिर्वामि वसुभ्यजुष्टनिर्वामि मरुभ्यजुष्टनिर्वामि रुद्रेभ्यजुष्टनिर्वामि अपपश्य ओम महाविष्णुवेजुष्टनिर्वामि बृहस्पतियजुष्टनिर्वामि आदित्येभ्यजुष्टनिर्वामि अश्विनेभ्यजुष्टनिर्वामि कोशयुष्टनिर्वामि कक्षायुष्टनिर्वामि कक्षदर्शमाजुष्टनिर्वामि अग्निसोमाभ्यजुष्टनिर्वामि सर्वदेवेर्वामे स्वप्रदर्शयामि शर्मिदस्यामि अग्नेर्ज्योतिरसे समिदसे स्वाहा अमृतमस्वानमदे अंतरिक्षगम आराधः चित्पतित्वा प्रातद्रणपद्रणवसो सूर्यस्तस्मै स्वाहा वाक्पचित्वा प्रातद्रणपद्रणवसो सूर्यस्तस्मै स्वाहा देवास्त्रविदाद्रणपद्रणवसो सूर्यस्तस्मै स्वाहा करतं भद्रानि गृहीत्वा अक्षरा आद्यां चरवेः इंद्राय नमः नैऋत्याय नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः विसर्गणे नमः अग्निपुरुषाय नमः
అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసౌధ ప్రజవ ఆయుష్దాత్మాజాత వేదం తేనేద సర్వజవోజ స్వర్ధయ చాస్వాన్ బ్రహ్మానదస్తమేదాయ స్వాహా ఆగార ముహూర్తస్సు ముహూర్తోస్తు ఆగస్వ వాయువ్యాదజ్ఞాయాంత ప్రజాపతయే స్వాహ నైరుత్యాధిష్టానాంతం ఇంద్రాయ స్వాహ ఓం అగ్నియే స్వాహ సోమాయ స్వాహ అగ్నిసోమాభ్యాం స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ వసుభ్య స్వాహ వరుభ్య స్వాహ రుద్రేభ్య స్వాహ అపవస్య ఓం మహావిష్ణవే స్వాహ బృహస్పతియే స్వాహ మిత్రాయ స్వాహ వరుణాయ స్వాహ ఆదిత్యేభ్య స్వాహ హస్తేభ్య స్వాహ కోష్ణయ స్వాహ కక్షాయ స్వాహ కక్షదేవ సోమాయ స్వాహ ఔపాస్యజ్ఞాయ స్వాహ యజ్ఞదేవ స్వాం దేవేభ్య స్వాహ సర్వదేవేభ్య స్వాహ ధన్యాభిఘార్య చరం సాగ్రహిత్వా పునరభిఘార్య ఓం భువ్యాహుతిః ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన ముగ్ధస్థా అనుమతేన ముగ్ధస్థా హస్తేన ముగ్ధస్థా దేవసోధప్రాసాదే నారాయణ సుషక్పదవృతోత్తమస్య శ్రీనివాస స్వామినః వివాహే పత్వాంగకర్మ ఆగారమజ్ఞానకృతలోభ ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదవైష్ణవ మోక్షే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసోధప్రజవ అతో దేవా ఆమంత్రో యతో విష్ణోర్విచక్రమే వ్యాసప్రదామ విశ్వాహ ఇదం విష్ణుర్విచక్రమే వేదాని తదే పదం సమూఢవస్యభాగం శ్రేయ స్వాహ శ్రేణుపదాచక్రమే విష్ణుర్గోపాదాద్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణోత్కర్మాణి పశ్యతే యతో రుదాని పస్పసే ఇంద్రస్య యజ్జుస్తకా స్వాహ తద్విష్ణోత్పరమం పదగం సదా పశ్యంతి సూరయః దివి వాచక్షురా తదస్వాహ తద్విప్రాస పన్యవాజాగ్రవాగం పశ్యంతి తే విష్ణోర్యత్ పరమదగ్గ స్వాహ ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన ముగ్ధస్థా అనుమతేన ముగ్ధస్థా సహస్తేన ముగ్ధస్థా దేవసోధప్రాసావే అగ్నిప్రేష్టాముహూర్తస్సు ముహూర్తం ఓం నమో వెంకటేశాయ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వెలుగొందే తిరుమల వీక్షించే భక్తులకు ఆనందదాయకమైనటువంటి వైభవం. హోమకైంకర్యం తదుపరి స్వామివారికి మధుపర్కాన్ని సమర్పిస్తూ ఉన్నారు వరుణుకి ఇచ్చే మర్యాదగా. ఎందరో భక్తులు స్వామిని కళ్యాణోత్సవంలో వీక్షించి ఆనందపడేవారు. మరెందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి సంతోషపడేవారు. వారందరి కోసం ఆ స్వామి అనుగ్రహము ప్రతి ఇంటింటా గోవిందుడు, పల్లె పల్లెలో గోవిందుడు, వాడవాడలో గోవిందుడు, ఎక్కడ చూచినా గోవిందుడు, అంతటా గోవిందుడు అని భావిస్తూ గోవిందా అందాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద. ఇలా భగవంతుడి నామస్మరణ చేస్తూ కలియుగంలో మనని మనము స్వామి కొరకు అని భావించుకోవాలి. ఎందుకంటే కృతయుగము ధ్యాన ప్రధానమని, త్రేతాయుగము యజ్ఞయాగములకు సంబంధించిందని, ద్వాపరయుగము దానానికి ప్రధానమైందని, కలియుగము నామస్మరణకు ప్రధానమైందని చెప్పబడుతున్నది పురాణాలలో. అందుచేత పురాణ పురుషుడైనటువంటి పురుషోత్తముడు వరుడుగా వేంచేసి ఉండగా, అమ్మవార్లు ఇరువురు పెండ్లి కుమార్తెలుగా అటువైపున వేంచేసి ఉండగా, అర్చకవరేణ్యుల మధ్యలో తెరపట్టి కన్యావీక్షణాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇదే ప్రథమ వీక్షణం. స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పించే సందర్భం అందరికీ అవసరమే. ఆహారము, నీరు, వస్త్రము. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరుడైనా ఆ సమయానికి అంత ఆహారం తీసుకోవాల్సిందే, అన్ని నీళ్లు తాగవలసిందే, ఒక వస్త్రాన్ని ధరించవలసిందే. కడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి పేదవాడైనా అన్నపానీయాలు ఆ వేళకి అలా తీసుకోవాల్సిందే. అటు పేదవాడికైనా ఇటు ధనవంతుడికైనా అన్నీ అందించగలిగిన వాడు ఈయనే. ఎందుకనే కారణం చెప్తారు, ఈ సృష్టి అంతా ఆయనదే. నాది నాది అనుకున్నది నీది కాదు. నీలో ఉన్నటువంటి వాడు ఆ భగవంతుడే. నీలో నాలో అందరిలో ఉన్నటువంటి వాడు ఆయనొక్కడే.
ఎన్నో జీవాత్మలను ధరించేటటువంటి పరమాత్మ. నాది నేను అనుకోవటం చాలా అవివేకము. నాది నాది కాదు, నీది నీది కాదు, నాది నీది కలిపి వానిదే. ఎవరా వారు అంటే ఆయనే శ్రీవారు. అటువంటి శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో పట్టు వస్త్రాన్ని స్వామివారికి అలంకరించి తదుపరి అమ్మవార్లకు కూడా అర్చక స్వామివారు ఎంతో భక్తితో పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. అందులో ఈరోజు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తారు. ఎందుకంటే విశేషంగా సందర్భం కాబట్టే ప్రస్తావన చేసుకుంటాం. ఇవాళ వైశాఖ శుద్ధ తదియ అంటే తృతీయ అంటారు, 3వ రోజు. దీనికి అనేక ప్రాంతాల్లో అక్షయ తదియ అని అక్షయ తృతీయ అని చెబుతూ ఉంటారు. అంటే ఏమిటి కారణం అంటే ఒక బంగారం కొనేయటమా, లేకపోతే అన్నీ ఏర్పాటు చేసుకోవడం కాదు. ఏదైనా ఒక పనిని చేసినప్పుడు అది సత్కార్యమై సత్సంకల్పమై సద్భావనై 10 మందికి ఉపయోగపడేదైతే మరింత ఇనమడిస్తుంది అని. బంగారాన్ని కొనేసి అలంకరించుకుంటే అక్షయ తృతీయ అవ్వదవు. కొనాలి, కానీ 10 మందికి ఉపయోగపడే పనిని చేస్తూ దాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే అనే భావనతో ఈనాటి కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. మరింత స్వామి అనుగ్రహం కలగాలి కాబట్టి కన్యాదానాన్ని వీక్షిస్తూ అర్చక స్వామివారు పఠించే మహాసంకల్పాన్ని విందాం. అనేక కోటి బ్రహ్మాండానామేకరమే వ్యక్త మాదహంకారపదే వ్యాపస్తే చ వాయురాకాశాద్భైరారాణతే అస్మిన్ మహత్ బ్రహ్మాండ మండలే ఆధారశక్తి గౌర్మానంద పృథివే క్షీరసాగరే సతదివ్యమంటపగజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల సాతల మిహితల సప్తపాతాళస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాకేశల్లోకానామదమభాగే మహానాళాయ వనరాజ తేజస్య శాస్త్రపణా పరిమండల మండితే దిగ్ధని దండోర్దంపితే లోకైకలమితే లవనాథ సప్త సాగరే ప్రవదే జంబో వృక్షాది సప్తద్వీపే మహేంద్రాది సుతకులపర్వత విరాజతే హేమకూటాఖ్యాతింద్ర ప్రస్థాద నవగండాత్మకే హరిపుష్ట గిముర్చైరావధానామింద్ర ప్రస్త్రమణక పాంచజన్య సింహలప్తకే పంచాశత్కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమజ్ఞరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే कृष्णाकावेर्योर्मध्यप्रदेशे आदिवराह क्षेत्रे वेंकटाचले दशपूर्वेषां ध्वजापरेषां तद्वंश्यानां पितॄणां नरकादिवच्चेर्यामोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्य पदहितु चतुर्विध मोक्ष फल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थं आधार शक्ति गौर्मावृतिः रुक्मणी चत्रिकास्य भावृतिः कोटि चातुर्लक्ष प्रमाणागे दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण वेदोक्त मार्गेण वेणसोक्त प्रकारेण हेमाद्रि कन्यादानास्तु फलाप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदानि नारायणस्य अनेक कोटि ब्रह्मांड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्य मंगल विग्रहस्य शंखचक्र गदासार्ग नंद गोमोदकी पंचायुधरस्य कोटि सूर्य प्रकाशस्य श्रीमदो वैकुंठ नायकस्य श्रीमद् वैगानस आगमोक्त प्रकारेण अंकित भारस्पत्य भारद्वाज त्रयारुष प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत् कारणबोधस्य मूल प्रकृति बोध विधानेन प्रबद्धमानस्य संघर्षणावतारस्य विष्णु परब्रह्मणो नत्रे आंगिरसभास्पत्य भारद्वाज प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचविध वेद प्रवर्तमानस्य संघर्षणावतारस्य गुणत्रय कर्मणो विधिवशात् उत्पस्थिति लयकात्मानस्य सखीयमानस्य महाविष्णु परवासुदेव सम्मण पौत्राय आंगिरसभास्पत्य भारद्वाज प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवता निकटमणि मकुट विराज धर्मनस पराजित पादारविन्दस्य मत्स्यावतार रूपात् भट्टपरवासुदेवस्य ते महाविष्णोः आदिनारायण शर्मण पुत्राय आंगिरसभास्पत्य भारद्वाज त्रयार्ष प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटकेयूर दिव्याभरण शोभिताय कौस्तुभालंकृताय दिव्य माल्याभरण भूषिताय प्रपन्न पारिजाताय निज अवताराय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय अचिंत्यात्मनिर्वण लावण्य तेजो रत्नाकराय सकल वेदासागाध्यायिनौ अखिल लोक पवित्र पुत्राय श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास परब्रह्मणे वराय
चतुर्वेदासगाध्यायिनीं भार्गवचारुआप्तान् औरादल पंचारुष्य प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां महाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दकरात्मिकां मूलप्रकृतिभूताम् उत्तरफल्गुनी नक्षत्रे कन्यारासोजातायाम् इमां श्रीदेवी नाम्नीं कन्या वृणीमहे वृणीत्वं दास्यामि। चतुर्वेदासागाध्यायिनीं काश्यपावस्तारणेत्रत्रियारुष्य प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गना संसेवित पादारविन्दां महाविष्णोः अत्यन्तमनोहरीं हरौ श्यामलाङ्गीं रेवती नक्षत्रे मीनरासो जातायाम् इमां भूदेवी नाम्नीं कन्या वृणीमहे वृणीत्वं दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणेर्युतं दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोकजिगेशया कन्यां स्वलङ्कृतां ताभ्यं स्वशैलाय त्वमेतसे रहितोऽहं प्रयच्छामि धर्मकाम्यार्थसिद्धये तदकन्यावरणमुहूर्तस्वमुहूर्तो महान्तानि गृह्णन्तु सुमुहूर्तोऽस्तु। వీక్షించాం కదా కన్యాదాన కైంకర్యాన్ని, శ్రవణానందంగా వినే భాగ్యాన్ని పొందాం, మహాసంకల్పాన్ని. ఇక్కడ ఒక చక్కటి సన్నివేశాన్ని మనం చూచాం. ఇప్పుడు మన మనస్సు పెట్టి కనుక భక్తితో చూసినట్లయితే ఈ భావన కలుగుతుంది అందరికీ. అర్చక స్వామివారు స్వామివారి గోత్ర ప్రవరలను చెప్పేటప్పుడు వారు ఏమని చెప్పారు? భారద్వాజ గోత్రీకులై శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో అవతరించినటువంటి శ్రీనివాస స్వామి అనే వరుడు అన్నారు. అప్పుడు స్వామివారినే మనం దర్శించాం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. తర్వాత శ్రీదేవి అమ్మవారి వైభవాన్ని చెప్పారు. భార్గవ్గా పిలువబడుతూ భృగు మహర్షి సంకల్పతనయగా ఉత్తర ఫల్గుని నక్షత్రంలో కన్యారాశిలో అవతరించినటువంటి శ్రీదేవి అనే కన్యారాత్రం అని అన్నప్పుడు ఆ శ్రీదేవి అమ్మవారినే మనం చూడగలిగాం. తరువాత కాశ్యపి అని పిలువబడుతూ కశ్యప ప్రజాపతి సంకల్పతనయగా కశ్యప మహర్షి కాశ్యపి వారి యొక్క సంకల్పతనయగా రేవతి నక్షత్రంలో మీనరాశిలో అవతరించినటువంటి భూదేవి అనే కన్యారత్నం అని అన్నప్పుడు ఆ భూదేవి అమ్మవారినే చూడగలిగాం. అంటే ఇది మన సంకల్పానికి తగినట్లుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అందించినటువంటి చక్కటి దృశ్య వైశిష్యం. అలా చూచినప్పుడు మనలో భావన కలుగుతుంది. ఆ భావనే ఇప్పుడు మనం గోవిందనామాల్లో చెప్పుకుందాం. మొదటగా స్వామిని చూచాం కదా, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందాం. తర్వాత శ్రీదేవి అమ్మవారిని దర్శించాం. ఇంతకు ముందు లక్ష్మీరమణ గోవింద గోవింద అని పలుకుదాం. ఆ పిమ్మట భూదేవి అమ్మవారి దర్శనం కలిగింది. ధాత్రీరమణ గోవింద గోవింద. ఇలా గోవిందనామం ఎన్నిసార్లు పలికినా అది అక్షయమైనటువంటి సంపదను ఇస్తుంది. తరగని సంపద గోవిందనామం. అందుకనే కవులు అంటారు, వ్యయేకృతే వర్ధతయేవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం అన్నారు. ఇక్కడ అది విద్య గురించి వారు చెప్పారు. మనం అది గోవిందనామం గోవింద అనే పదం కూడా అలా వచ్చిందే కదా. కాబట్టి ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పుకుంటూ ఇక్కడ మాంగళ్య పూజ జరుగుతుంది వీక్షిస్తూ. ఆ ఏడుకొండలవాడి దర్శనం చూడండి, ఆపాదమస్తకం. భగవంతుడి యొక్క చరణములను ఆశ్రయిస్తే అన్యులను ఆశ్రయించవలసిన అవసరం ఉండదు అని శ్రీరామదాస్ చెప్పాడు, త్యాగయ్య చెప్పాడు, క్షేత్రయ్య చెప్పాడు, అన్నమాచార్యుల వారు చెప్పారు, మాతృశ్రీ తరగొండ వెంగమాంబ సెలవు ఇచ్చింది. ఇట్లా ఎంతమంది స్వామి గురించి చెప్పిన వారు. పురంధరదాసుల వారు వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అన్నారు. మరి పోతనామాచ్యుడు రామచంద్రుడి యొక్క సేవే ప్రధానం అన్నాడు. పలికేది భాగవతం పలికించేవాడు రామభద్రుండగునట అన్నాడు. ఇలా భగవంతుణ్ణే ఆశ్రయించడానికి మించింది లేదు. అందుకనే చూడండి, ఆ స్వామి ఆ కరకమలాన్ని నా పాదాలు ఆశ్రయించండి, మీకంటూ కాదు అన్నీ నేను చూస్తాను అని చెప్పాడు. మీ బాధ్యత నాది అన్నాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. అందుకనే వేదముల చేత వినిపించబడి, వేదముల చేత స్తుతించబడి, వేదముల చేత ప్రసిద్ధించబడినటువంటి వేదవేద్యుడు స్వామి వేదములను కాపాడాడు, వేదములను రక్షించాడు, వేదములను ఎంతో
వృత్తి చెందేటటువంటి విధానం కల్పించి వేదాన్ని మనకు అందించిన వేదవేద్యుడు, అటువంటి మహానుభావుడు. దశావతారాల్లో వేదాన్ని కాపాడింది మొదటి అవతారం. అందుచేతనే వేదముల చేత నుతించబడి వినుతించబడి స్తుతించబడి ప్రచుతించబడ్డాక స్వామిని వేదం ఎవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి అన్నాడు అన్నమాచార్యుల వారు. కాబట్టి వేదములలో చెప్పిన స్వామి వైభవమే నిజమైనటువంటిదిగా మనం భావిస్తూ ఉంటాం. తదుపరి ఇప్పుడు అనుకున్నాం 7 కొండల వాని దర్శనం అని. ఏమిటి 7 కొండల వాని దర్శనం? 7 జన్మల పుణ్యఫలము అంటారు. ఏమిటి దీని అర్థం అంటే, ఒక్కసారి మనం ఊహాగణితంలోకి వెళ్దాం. కళ్యాణోత్సవంలో మాంగళ్య పూజను వీక్షిస్తూ రోజుకొక ఏదో ఒక రకంగా నూతనత్వాన్ని అనుసంధానం చేయాలి. కాబట్టి ఊహాగణితం మాత్రమే అందులోకి వెళ్తే 7 జన్మల పుణ్యఫలం అంటే 7 కొండల వాని దర్శనం అంటే, ఇక్కడ 7 జన్మలంటే 7ని 7తో హెచ్చిస్తే 49 అవుతోంది. ఆ 49 అనేటటువంటి పూర్ణ సంఖ్యని 9కి 4 కూడితే 13 అయింది. ఆ 13 అనేటటువంటి సంఖ్యను 3కు 1 కలిపినప్పుడు 4 అవుతున్నది. అంటే ఈ 4 ఏమిటి? కృత త్రేతా ద్వాపర కలియుగాలుగా భావిస్తే కృతయుగము ధ్యాన ప్రధానము, త్రేతాయుగము యజ్ఞయాగ ప్రధానము, ద్వాపరయుగము దాన ధర్మముల ప్రధానము, కలియుగంలో నామస్మరణ ప్రధానం. కాబట్టి ఈ కలియుగంలో 7 కొండల వాని దర్శనం 7 జన్మల పుణ్యఫలం అనేటటువంటి భావనతో ఆ మాంగళ్యాలను దర్శిస్తూ మాంగళ్య పూజను భక్తితో వీక్షిస్తూ గోవింద అందాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి. లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సాంప్నే వజ్రదాం సదం. మాంగళ్యం తంతు రాధేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సాంప్నే వజ్రదాం సదం. మాంగళ్యం తంతు రాధేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సాంప్నే వజ్రదాం సదం. మాంగళ్యం తంతు రాధేన జీవరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సాంప్నే వజ్రదాం సదం. మాంగళ్యం తంతు రాధేన జీవరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సాంప్నే వజ్రదాం సదం. మాంగళ్యం తంతు రాధేన జీవరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభే సాంప్నే వజ్రదాం సదం. అర మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో ముహూర్తో గృహంతు సుముహూర్తోస్తు. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద.
అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడెచట కలడనినా తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి తలతురెవ్వనిని తను వియోగ దశ ఇలనాతని భజించుడి मुखिया स्वाहा यामना स्वाहा कुबेरा स्वाहा धन्या स्वाहा पौलसा स्वाहा यक्षराजा स्वाहा ईशाना स्वाहा ईश्वरा स्वाहा उमापति स्वाहा पशुपति स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा रतेन मुग्धस्ता अनुमतेन मुग्धस्ता सहस्तेन मुग्धस्ता देवसदप्रासावे नारायण सदक्तमतवासस्वामिनः वैवाहिकोत्वाङ्गकर्मणे राजहोम मोक्षे अदतेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसदप्रणतमः इमां लाजानामित्यभिघार्य इमां लाजाना वपन्ते समृद्ध्यकरणात् मम तोभ्यं संवनानां सदग्नेरनुमन्यताम् ययं नाद्यो भग्नौ लाजाना वपन्ते दीर्घायुरस्तु पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा इमां लाजाना ववामे समृद्ध्यकरणात् मम तोभ्यं संवनानां सदग्ने यं नाद्यो भग्नो लाजाना वपन्ते दीर्घायुरस्तु पतिरेदन्तां इमां लाजाना ववामे समृद्ध्यकरणात् मम तोभ्यं संवनानां तदग्नेरनुमन्यताम् ययं नाद्यो भग्नो लाजाना वपन्ते दीर्घायुरस्तु पतिरेदन्तां ज्ञातयो मम स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा अनुदेन मुग्धस्ता हनुमतेन मुग्धस्ता हस्तेन मुग्धस्ता देवसदप्रासावे हस्तदेव स्वामिनः वैवाहिकवचवाङ्गकर्मणे लाभसोमान्तनिग्रहसरलोपप्रायश्चित्तार्थम् अतो देवादिवैश्वमं मोक्षे अतिथेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसदप्रणतमः अतो देवा आमन्त्रणोहितो विष्टोर्वचकर्मे पृथुभ्यासब्दधाम विस्वाहा विष्टोर्वचकर्मे वेदानि तदे पदं समूढपस्तपागुं श्रेय स्वाहा त्रीणि पदावचकर्मेष्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्टोत्कर्माणि वස්සते दोरदानि वस्पते इन्द्रस्य ज्योत्सका स्वाहा तद्विष्टोत्परमं पदगं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुषात् दस्वाहा तद्मे पराच पन्यमोजाग्रवान् विस्मृते विष्णोद्यत्परमदग्गः स्वाहा ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम स्व स्वाहा ओम भूर्भुव स्व स्वाहा हृदयेन मुग्धस्ताः हनुमतेन मुग्धस्ताः सहस्रेण मुग्धस्ताः देवसदप्रासावे हस्तदेव देवस्य भवतो नारायण सदक् परिमृडोत्तमः श्रीनिवासस्वामिनः वैवाहिकोत्वाङ्गकर्मनुष्ठा अन्तहोमं करिष्ये अतिथेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसदप्रणतमः यतस्य कर्मणोत्परेण धम्मद्भासुनिमहाकरः अग्निष्टकृत् बुद्धांसोरं सोदं करोतु स्वाहा अग्नेषु चक्रुतेषु दावतीनां कामानागं समर्थत्रे स्वाहा अग्निये स्वाहा अग्निन्नाराय स्वाहा अग्निन्नपतये स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा
सर्वत्रैवानादिष्टं तत्रैवानादिष्टं देवतामश्वये स्वाहा वास्तुपते नमः वास्तुपते स्वाहा यन्मात्मानामिन्दोभू दग्धे तत्मनुराहर्जातवेदौ चिक्षणे स्वाहा पुनरग्जे चक्षुर्दात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्वे अस्वानायं तिक्षोभ्य स्वाहा इष्टेभ्यः स्वाहा वषणेभ्यः स्वाहा वैष्णुष्टे स्वाहा निष्कुत्यै स्वाहा दौरार्घ्ये स्वाहा देवीभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रामित्याष्टावदम् तेजोस्मै स्वाहा समिदसि तेजोसि तेजमय स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा यमस्य धीमहि मूत्रमे पाहि स्वाहा वायुर्धीमहि प्राणं मे पाहि स्वाहा ब्रह्मणे धीमहि बुद्धिर्मे पाहि स्वाहा सप्तते अग्नि सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्राप्तदात् वायसन्ते सप्तयो निर्वा प्रणस्वा घृतेन स्वाहा ऋतदानमिद्वानष्टव्रतेन पूर्णमात्मनसा प्रजापते स्वाहा अग्निभुक्तग् स्वाहा वेदभुक्तग् स्वाहा भक्तग् स्वाहा जौ भक्तग् स्वाहा पदवे भक्तग् स्वाहा ओषधि वनस्पति गन्धर्वाचरचैव भक्तग् स्वाहा अग्निजन्न स्वाहा वेदजन्न स्वाहा जौजन्न स्वाहा जौजन्न स्वाहा पदवेजन्न स्वाहा ओषधि वनस्पति गन्धर्वाचरचैव जन स्वाहा समन्दावधाकृतेन ओ नमः होते मनसा प्रजापतये स्वाहा पूर्णात्योत्तमां जुहोमि पूर्णाहुति वै पूर्णाहुतिः आद्यशेषेण इंद्राय जुहोमि स्वाहा पूर्णादिमुहूर्तः सुमुहूर्तो महान्तान् गृह्णन्तु सुमुहूर्तोऽस्तु अग्निस्तुपिदो वेदस्तुपिदो जौस्तुपिदो पदवेस्तुपिदो ब्रह्माध्यातृप्यन्ताम् अदतेन मन्यस्वाहा अनुमतेन मन्यस्वाहा सहस्तेन मन्यस्वाहा देवतोदप्रासावे पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमति पूर्णं मे भूयात् स्वाहा राष्ट्र्यां दक्षिणायां नेत्यां प्रदेत्यां पूर्वायाम् आदरायां उत्तरायां ग्रन्थे विसृज्य आप्यायन्तामाप अमृतयो पृषतयस्तु दिवं गच्छतन न सृष्टिमेर्ये स्वाहा स्वज्यन्तां देवासदनं स्वज्यन्तां पित्रासदनं स्वज्यन्तां पित्रासदनं भूते स्मादेद्भस्ममालिक्य तलाते मारुतयोर्भूतेः भूते स्मादेद्लपतेर्नित्यं तद्वयज्ञकृतं भवेत् आदित्यस्वमो नमः त्रयायुषं देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुर्त्वाय बलाय सताय तदं वर्चसे नमः अपोहिष्टामयो भुवस्तान ऊर्ध्य ददातन महे गणाय चक्षुषे यो वस्तिवतमो रसस्तस्य भाजयते नः उतवेरुपमातरः तस्मादलङ्कमामवो यस्य क्षयाय जिन्वद आपो जनयता जनः च मे स्मरच्च मे यद्नोपदते नमस्य प्रदृक्ताय ज्वलितो नमः कार्येन वाचा मनसिद्ध्येन वा विद्वात्मा वा प्रकृतिस्वभावान् करोमि यज्जित् सकलं भस्मेऽस्ति मन् नारायणायेति समर्पयामि सर्वं श्रीश्रीनिवासार्पणमस्तु अग्निमुद्वास्यामि
आज्यसेनं समर्पयामि तच्च ब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः आवाहनार्थदेवताभ्यो नमः సమస్త హోమ ఫలితము స్వామివారికి చెందటమే. ఇది యజ్ఞ ఫలితాన్ని పొందగలిగిన వాడు యజ్ఞరక్షకుడు. యజ్ఞో యజ్ఞపతి యజ్ఞో యజ్ఞాంగో యజ్ఞవాహన అన్నారు. సర్వము ఆయనే, ఆ స్వామి వల్లనే సమస్తము నిర్వహించబడుతున్నది. అటువంటి యజ్ఞరక్షకుడు భగవంతుడైనప్పుడు ఆయన వేడుకోవటమే మన ధర్మం. ఇదిగో మనం వీక్షిస్తున్నాం గోదాదేవి స్వప్న వృత్తాంతమని చెప్పుకునేటటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి వారణమాయర కైంకర్యం. పూర్ణఫలంగా పిలువబడే నారికేళ ఫలాలను కదిలిస్తూ నిర్వహించారు. ప్రతినిత్యము మనం దర్శిస్తున్నాం. ఏ రోజు కారుదో నూతనత్వం కనపడుతూ ఉంటుంది. ఇక్కడ విశేషమేమంటే కలలో స్వామిని దర్శించటం విశేషం. ఆ కలలో కనిపించిన స్వామి 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో వచ్చి తన వివాహం ఆడాడని ఆ 1000 ఏనుగులే వారణం ఆయిరం అంటారు సంప్రదాయబద్ధంలో. అటువంటి కైంకర్యాన్ని దర్శించాం. తరువాత పుష్పమాల పరివర్తనం. ఈ పుష్పాలు ఎంత పుణ్యం చేసుకున్నాయో స్వామివారి కైంకర్యానికి వినియోగించబడుతున్నాయి కదా. నేను కూడా ఒక పుష్పాన్ని అయితే బాగుండును కదా అని భక్తులు అనుకుంటారు. అటువంటి భక్తుల కోసం గోవిందనామ వాక్సుమాలను మీరు సమర్పించండి, స్వామి అనుగ్రహిస్తాడు. అందుకని ఒక్కసారి పలుకుదాం గోవింద అని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్వామివారి నుండి శ్రీదేవి అమ్మవారికి సమర్పించారు. సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అన్నారు అమ్మవారిని. అమ్మవారు కూడా స్వామివారికి సమర్పిస్తే స్వామివారు మరలా మరొక దేవేరైనటువంటి భూదేవికి అలంకరింపజేయిస్తున్నారు పుష్పమాలను. ఈ పుష్పాలు మనకు కనిపించేటటువంటి ఆనందప్రదమైనటువంటి దివ్య సుమాలు, కానీ లోపల అంతర్గతంగా స్వామివారు ఒక సందేశాన్ని ఇస్తున్నారు. అదే కలసి ఉంటే కలసి సుఖము. అనుకుని జీవన విధానాన్ని కొనసాగిస్తే అనుకూలమైనటువంటి దాంపత్య వైశిష్యం విరాజిల్లుతుంది అంటాడు స్వామి. ఈ పుష్పమాల పరివర్తనం ద్వారా భక్తులు వీక్షిస్తున్నారు. మరెందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నేటి కళ్యాణోత్సవాన్ని వీక్షించి ఆనందాన్ని పొందుతున్నారు. వాళ్ళందరికీ కూడా అక్షయమైనటువంటి అక్షతారోపణ కార్యక్రమం స్వామి అనుగ్రహం ద్వారా వీక్షించే భాగ్యం కలుగుతున్నది. ఇద్దరు రమణుల మధ్య ముద్దుల రమణుడు వెంకటరమణుడు కొద్ది క్షణాల్లో ఏకసింహాసనంపై అధీనుడవుతాడు. ఆసీనుడై వేంచేస్తాడు. శ్రీభూసతులతో భక్తుల శరణాగతులతో అక్షతారోపణ కార్యక్రమం నిర్వహించబడుతున్నది. వీక్షిద్దాం నేటి కళ్యాణం. లోక కళ్యాణ జగత్ కళ్యాణ కారకం శ్రీనివాసునికి నిత్య శుభమంగళం, లోకైక నాయకునికి వందనం అంటూ అక్షతారోపణను వీక్షిద్దాం. గోవిందనామంతో వేడుకుందాం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు.
నడిమి పెళ్లి కూతురు విభు పేరు కుచ్చ సిగ్గువడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వు